ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము 26వ కీర్తన మొదటి వచనం. ఏమియు సందేహపడకుండా యెహోవా యందు నేను నమ్మిక ఉంచుచున్నాను. దైవజనుడైన దావీదు అనే భక్తుడు ఇక్కడ చెబుతున్న మాటను గమనించండి. ఏమియు సందేహపడకుండా యెహోవా యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను అని అంటున్నాడు. ఏ విధమైన సందేహము లేకుండా దేవుని మీద నమ్మకము ఉంచడము మన జీవితంలో చాలా అవసరమైనది వంటిది. సందేహపడేటువంటి వారికి ఏది కూడా నెరవేర్చబడదు. అపనమ్మకము, సందేహము మనిషిని బలహీనపరుస్తాయి. అయితే నమ్మకము, దేవుని మీద ఉన్నటువంటి విశ్వాసము మనిషిని బలపరుస్తాయి. అందుకనే ప్రభువు తన శిష్యులను చూసి, అల్ప విశ్వాసులారా ఎందుకు సందేహపడితిరి అని అనేక సందర్భాలలో ఆయన చెప్పాడు. సముద్రం మీద గాలి తుఫాను రేగినప్పుడు వారున్న దోణె నీళ్లలో మునిగిపోవచ్చుండగా వారు భయపడ్డారు. తమ ప్రాణాలే పోతాయేమో అని అనుకున్నారు. అప్పుడు ప్రభువారు, ఎందుకు మీరు సందేహపడ్డారు అని వారిని గద్దించారు. ఇక్కడైతే భక్తుడు ఏమియు సందేహపడకుండా నేను దేవుని మీద నమ్మకాన్ని ఉంచి ఉన్నాను అని అంటున్నారు. షడ్రక్, మెషక్, అబేద్నెగోల జీవితంలో ఆ స్థిరమైన విశ్వాసమును, నమ్మకాన్ని, సందేహము లేని తనాన్ని మనము గమనించవచ్చు. రాజాజ్ఞను బట్టి వారిని మండుచున్న వేడిమి కలిగినటువంటి అగ్నిగుండములో వేయమని రాజు ఆజ్ఞాపించినాడు. మలమల రగులుచున్నటువంటి అగ్నిగుండము తమ కనుల ఎదుట నిలబడినా జీవము కలిగిన దేవుణ్ణి విడిచి జీవము లేనటువంటి ప్రతిమకు తాము నమస్కారము చేయమని రాజు ఆజ్ఞను ధిక్కరించి వారు నిలబడ్డారు. రాజు కోపము అధికమై రాజు ఏడంతలుగా ఆ అగ్ని మండించమని ఆజ్ఞాపించినాడు. అయినా వారు రాజుతో ఏమన్నారంటే, మండుచున్న ఈ వేడిమి కలిగిన అగ్నిగుండముల నుండి కాపాడుటకు మా దేవుడు సమర్థుడు. ఒకవేళ ఆయన కాపాడకపోయినా మేం మాత్రం నీ ప్రతిమకు నమస్కరించమని రాజాజ్ఞను వారు ధిక్కరించినారు. అవును దేవుని బిడ్డలారా, నీవు దేనిని కూడా సందేహపడకుండా దేవుని మీద నమ్మకం ఉంచితే నీ కార్యము సఫలమవుతుంది. షడ్రక్, మెషక్, అబేద్నెగోలను ఆ అగ్నిలో నుండి ప్రభు రక్షించినట్లుగా నీ వ్యాధిలో నుండి నిన్ను దేవుడు రక్షించుతాడు. నీ సమస్యలో నుండి దేవుడు నిన్ను బయటకు తీస్తాడు. నీ అప్పుల బాధల నుండి దేవుడు మిమ్మల్ని విమోచిస్తాడు. మనుషుల ఎదుట మీరు నిందింపబడి సిగ్గుపడకుండా దేవుడు మీ పక్షం నుండి మీరు అనుకున్న కార్యమును నెరవేర్చడానికి ఆయన సమర్థుడు. అప్పుడు దేవుని యందని ఎలాంటి సందేహం లేకుండా దేవుని మాటల యందు నమ్మకాన్ని ఉంచండి. విజయము మీదే. గొప్ప కార్యములను మీ జీవితంలో మీరు చూడగలుగుతారు. ప్రభువా, అపనమ్మకమును తీసివేయమని అడగండి. సందేహపడకండి. ప్రభు యొక్క వాగ్దానమును గురించి సందేహపడండి. సందేహపడకండి. ప్రభు యొక్క మాటలను బట్టి విశ్వసించి ముందుకు కొనసాగండి. ఆయన దానియేలును, షడ్రక్, మెషక్, అబేద్నెగోలను రక్షించిన దేవుడు మీ పక్షమున మీతోనే ఉన్నాడు. విజయము మీదే. దైవాశీర్వాదములు మీకు మెండుగా కలుగునుగాక. ప్రార్థించుకుందాం. గనుడా, నీకు వందనాలు. సందేహపడకుండా నీ బిడ్డలు నీయందు నమ్మకము నుంచి వారు ఆశీర్వాదములను పొందుకునే భాగ్యమును దయచేయమని, వారి నమ్మకాన్ని మీరు ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్.